బాలునిగా పుట్టినాడు, ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి కోలమునిచ్చి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి కోలమునిచ్చి వచ్చామే. దూతనే చూసామే భయపడిపోయామే, మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే. దూతనే చూసామే భయపడిపోయామే, మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే. క్రీస్తునేడు పుట్టెను, రాజులకు రాజు పుట్టెను, యోధా గోత్రం సింహము పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. క్రీస్తునేడు పుట్టెను, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హల్లెలూయా. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, రాజులకు రాజు పుట్టెను, ప్రభువుకు ప్రభు పుట్టెను, యోధా దేశపు రాజు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను, రాజులకు రాజు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తునాథుడు పుట్టును. హల్లెలూయా. రాజులకు రాజు పుట్టును. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యూదులకు రాజు పుట్టెను, యూదా గోత్రపు సింహం పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, రాజులకు రాజు పుట్టెను, లోక రక్షకుడు పుట్టెను, గొప్ప మహారాజు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు రాజు పుట్టెను, యూదులకు రాజు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హల్లెలూయా. అయ్యా దేవా, ఈ వర్షంతో కుదిపేస్తున్న ఈ తుఫాను గద్దించండి. ఆనాడు సముద్రం మీద మీరు అడుగు పెట్టగానే తుఫాను నెమ్మడం అయిపోయి ఆ విధముగా చేయండి తండ్రి. ఈ చలికి ఉరికులు ప్రపంచమంతా జరుగుతున్న ఆరాధనలో క్యారల్స్ లో అయ్యా దేవా సువార్తలో మీరు తోడేయండి. సార్వత్రిక సంఘాన్ని ఎత్తి పట్టుకోమని అయ్యా వివిడలు మీరు మీ మెండైన దీవెనతో నింపుకొని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధి సహవాసము దీవెన ఆశీర్వాదము కాపుదల క్షేమము భద్రత రక్షణ సమృద్ధి కూడి వచ్చిన క్యారల్స్ లో పాల్గొంటున్న ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి యవనస్తుడికి యవనానికి వృద్ధులకి నడువలసులకి చెందబెట్టి దేవుని కృప దేవుని కటాక్షము సదాకాలం తోడేది నడిపించును గాక. ఆమేన్. యేసు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవాది దేవునికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈశ్వర్ పుట్టెను, ఈశ్వర్ పుట్టెను, ఈశ్వర్ పుట్టెను, రాజులకు రాజు పుట్టెను, ప్రభువులకు ప్రభు పుట్టెను. సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావ కీర్తి ప్రభువు యేసుక్రీస్తు వారికి చెందునుగాక చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేవాతి పుట్టెను, దేవాతి దేవుడు పుట్టెను, రాజులకు రాజు పుట్టెను, సర్వజనులకు రక్షించడానికి దేవాతి దేవుడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రాజుల కల్లా పెద్ద రాజు మహారాజు పుట్టిన హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. Happy Merry Christmas, Merry Christmas. క్రీస్తు నేడు పుట్టిన, క్రీస్తు నేడు పుట్టిన, రాజులకు రాజు పుట్టిన, బోలో యేసు రాజుకే జై. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఉండగా దూత మరియా భయపడకుము, దేవుని
గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పును. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు సున్నపు ప్లెస్సి వచ్చి చదివి వినిపిస్తుంది. యేసుక్రీస్తు జనమిదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియ చేర్చుకొనుటకును భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. 3వ పాఠ్యభాగంగా లోక సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు జామి దీక్షగా చదివి వినిపిస్తుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచుదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. పుట్టెను, రాజులకు రాజు పుట్టెను, రారాజు పుట్టెను, లోక రక్షకుడు పుట్టెను, పాపుల రక్షకుడు పుట్టెను, సర్వలోకనాథుడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ప్రియులరా, ఈ సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగము ఆల్రెడీ చదివేస్తున్నారు కాబట్టి చదవాల్సిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ దినాన్న భూలోకంలో జన్మించినటువంటి పర్వదినం. ఇది ప్రజలందరికీ కూడా కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త. మరి క్రిస్మస్ అంటే క్రీస్తు అనగా క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎవరు ఆరాధించారు ఆ రోజున? గొర్రెల కాపరులు క్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు. అలాగే జ్ఞానులు, పామరులైనటువంటి గొర్రెల కాపరులు, అలాగే మహాజ్ఞానులైనటువంటి జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు. అలాగే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము, పరలోకంలో సైన్య సమూహం అంతా కూడా భూలోకంలో దిగిపోయింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని గాన ప్రతిగానాలు చేస్తూ భూలోకం అంతా సంచరించారు. చూడండి, ఒక శిశువు ఈ భూలోకంలో జన్మించారంటే ఆయన సాధారణమైన వ్యక్తి? గొర్రెల కాపరులకైతే స్వయంగా పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్తుంది. అలాగే మహాజ్ఞానులకి, వారు ఖగోళ శాస్త్రవేత్తలు కాబట్టి
ఒక నక్షత్రం ద్వారా క్రీస్తు పుట్టిన స్థలాన్ని సూచించి అక్కడికి నడిపించింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని గాన ప్రతిగానాలు చేస్తూ ప్రతిధ్వనిస్తూ వారి పరలోకానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. చూసినట్లయితే ఒక మాట, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. ప్రజలందరికీ, ఆకాశం కింద ఉన్న భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశంలో ప్రతి మానవాళికి, ప్రతి ప్రజలకు సంతోషకరమైన శుభవార్త. అందరికీ చూడండి, వారాల పండుగలు ఉంటాయి, అలాగే జిల్లాల పండుగలు ఉంటాయి, రాష్ట్రాల పండుగలు ఉంటాయి, అలాగే కొన్ని దేశాలు ఆయా పండుగలు ఉంటాయి. కానీ ప్రపంచం అంతటికీ కూడా పండగ, మహా సంతోషకరమైన శుభవార్త. భయపడుకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సుపీరియర్ అన్నమాట. 3 లోకాలకి ప్రభు, పరలోకానికి, భూలోకానికి, పాతాళలోకానికి. ఆ ఒక్క శిశువు పుట్టడం మనం ఏదో తేలిగ్గా అనుకుంటా, కానీ పరలోక సైన్య సమూహం వచ్చిందంటే చూడండి, మానవుల పట్ల దేవుడికున్న ప్రణాళికలు, ఉద్దేశాలు, ఆయన లోకాన్ని రక్షించడానికి తన కుమారుని పంపించిన విధానం ఎంత గొప్పదో, ఎంత ప్రణాళిక కలిగిందో, ఎంత ఉద్దేశం కలిగిందో మనం చూడవచ్చు. ఎందుకంటే పరలోకం నుంచి భూలోకానికి దేవదూతలు అందరూ వచ్చి స్తుతిస్తున్నారు. దూత, గాబ్రియల్ దూత అంటుంది, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. అలాగే తనతో వచ్చినటువంటి దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఎందుకు ప్రజలందరికీ సంతోషం అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. అనారోగ్యం గలవారికి వైద్యుడు గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలవచ్చిందని కానీ నీతిమంతులను పిలువలేదు, పిలువ రాలేదు. అలాగే కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను. అలాగే 3:16 అన్నాడు, దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే లోకమును రక్షించడానికే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదని తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఎందుకు సంతోషం అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి పొందువారైన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎందుకు సంతోషం అంటే, మనందరం పాపులమే, మనందరం దోషులమే, మనందరం అపరాధులమే, మనందరం అన్యాయస్తులమే, అక్రమకారులమే, అవినీతి పరులమే, మనలో ఏ మంచితనం లేదు. కానీ దేవుడు తన ప్రియకుమార్ని లోకానికి ఒక బహుమానంగా, తన ప్రియకుమార్ని ఆయన శరీరము, రక్తము, ప్రాణముతో సహా బలిగా పెట్టడానికి ప్రభువు ఆయన మనందరికీ గిఫ్ట్గా ఇచ్చారు. సాధారణంగా గిఫ్ట్ ఎవరికి ఇస్తారండి? సాధారణంగా గిఫ్ట్ అనేది విజేతలకు ఇస్తారు. ఏదో ఒక దాంట్లో ఒక నైపుణ్యం కలిగిన వారికి గిఫ్ట్ ఇస్తారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అలాగే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని మనకి బహుమానంగా ఇస్తున్నాడు.
బహుమానం అనేది ఎక్కడ ఉంటుందండి? చక్కగా షో కేసులో పెడతాం, అందరూ చూసి ఇది ఏంటి అని అడిగితే ఇది నాకు పలానా పరిస్థితులు నాకు ఇది బహుమానం. కానీ ఆయన పంపించిన బహుమానం ఎటువంటిదంటే మన కోసం చిత్రహింసలకు గురైపోయినటువంటి బహుమానం. మనుషుల యొక్క దేవుని స్వరూపం మనుషులకు ఇవ్వడానికి ఆయన ఏమైపోయాడండి? కురీపిగా మారిపోయాడు, వ్యసనాక్రాంతుడిగా, మనుషులు చూడనోలనవాడిగా, వ్యసనాక్రాంతుడిగా, కురీపిగా మారిపోయాడంట. దేవుని స్తోత్రం. ఆ బహుమతిని మన కోసం దేవుడు చితకొట్టాడు, నలగొట్టాడు, నలిపాడు, కరిగించాడు. కాబట్టి అన్ని నామముల కంటే పై నామము ఆయన పొంది ఉన్నాడు. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఎవరు ఆరాధించారు? గొర్రెల కాపరులు, జ్ఞానులు, అలాగే పరలోకున్న సైన్య సమూహం ఆయన్ని ఆరాధించినట్లుగా చూస్తున్నాం. క్రిస్మస్లో కొన్ని అంశాలు ఉన్నాయి. మనం సింపుల్గా క్రిస్మస్ అంటాం. క్రిస్మస్లో ఏముందంటే, ఒకటి భయపడొద్దు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది, రెండోది మహా సంతోషము, మూడోది సువర్తమానము, మంచి వార్త. అలాగే చూసినట్లయితే మరి సమాధానము. ప్రపంచంలో ఎక్కడైనా సమాధానం ఉందా? ఆకాశం మీద, భూమి మీద ఏ దేశంలో దేశానికి మధ్యలో సమాధానం లేదు. అంతవరకు ఎందుకు? ఒక్క కుటుంబంలో భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య సమాధానం లేదు. సొంత పిల్లలే మరి తల్లిదండ్రులను చంపించే పరిస్థితి ఉంది. సొంత తల్లిదండ్రులే కులమో మతం అని చెప్పేసి పిల్లలు వేరే పరిస్థితుల్లో ప్రేమలో పడి వేరొకరిని వివాహం చేసుకుని తల్లిదండ్రులే స్వయంగా గోండాలు పెట్టి చంపించే పరిస్థితి ఉంది. అలాగే భార్య వేరొక పురుషునితో సంబంధం పెట్టుకుని సొంత భర్తనే చంపించే పరిస్థితి ఉంది. అలాగే భర్త కూడా భార్యను చంపించే పరిస్థితి ఉంది. ఒక కుటుంబంలోనే నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడిగా, ఆలోచనకర్తగా, బలవంతుడిగా, దేవుడు, నిత్యుడుగు తండ్రిగా, సమాధానకర్తగా, అధిపతిగా ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. సమాధానం, పీస్, ప్రపంచానికే శాంతి దూతగా పంపింపబడ్డాడు. ప్రభు చెప్తున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అని ప్రభు నా శాంతిని ఇస్తున్నానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి క్రిస్మస్లో ఏముందంటే, ఒకటి ధైర్యపడాలి, భయపడొద్దని చెప్తుంది. రెండోది సంతోషము, మహా సంతోషము. మూడోది మహా శుభవర్తమానము. నాలుగోదిగా చూసినట్లయితే సమాధానము, అలాగే సమర్పించుకునేటటువంటి స్థితి, అలాగే ప్రచురము చేయుట. వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ప్రచురించారట, కన్నవాటిని విన్నవాటిని ప్రచురించారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని నమ్ముకున్న మనము, ఆయన మీద విశ్వాసం ఉందా మనకి? లేదా ప్రతి క్షణము చస్తూ బతుకుతూ భయపడుతూ జీవిస్తున్నామా? భయపడుతున్నావు అంటే నీకు విశ్వాసం లేదు, ఆయనకు తోడై ఉన్నాడనే స్థితి నీలో లేదు, ఆయనతో మంచి సత్సంబంధం నీకు లేదు. కాబట్టి నువ్వు భయపడుతుంటావు ప్రతి పరిస్థితి. రెండోది సంతోషం ఉందా? మహా సంతోషం ఉందా? మహా సంతోషం ఎప్పుడు ఉంటుందంటే, ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు, కానీ దేవుని యొక్క మనస్సు, హృదయం కలిగినప్పుడు, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు, ఆయన వాక్యం నీలో నివసిస్తున్నప్పుడు, ఆయన రక్తం నీ మీద ప్రోక్షింపబడినప్పుడు ఏ పరిస్థితికి కూడా నువ్వు భయపడవు, సంతోషంగా ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే శుభవర్తమానము. నీకు అసలు అందిందా శుభవార్త? ఇంకొకరికి చాటే పరిస్థితి నీలో ఉందా? ఏది శుభవార్త అంటే, నీ ఆత్మ రక్షింపబడి నీ కుటుంబాన్ని రక్షించుకొని నీ కుటుంబం అనేక కుటుంబాలకి ఆదర్శంగా ఉండడం అనేది అది శుభవార్త. తర్వాత కుటుంబంలో సమాధానం ఉందండి. భార్య భర్తల మధ్య సమాధానం ఉందా? తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉందా? అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య సమాధానం ఉందా? ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉందా? పనిచేస్తున్న స్థలంలో సమాధానం ఉందా?
కాబట్టి సమాధానం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో జన్మించడానికి, మనతో కలిసి జీవించడానికి, మనము తానుతో కలిసి జీవించే పరిస్థితిని కలుగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించబడ్డాడు. ఈ యొక్క సిచ్యువేషను అనుకోకుండా రాయబడిందా? కొన్ని వందల సంవత్సరాలే క్రీస్తు మెస్సియా దైవ కుమారుడు ఈ లోకానికి పంపించబడతాదని అప్పటికప్పుడే కాదు, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాత నిబంధన గ్రంథంలోనే మరి అనేక మంది ప్రవక్తలు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి వ్రాసి ఉన్నారు. ఎవరు తీయొద్దు? యెషయా 9:6 ఉంది. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అనే ఆయనకు పేరు పెట్టబడెను. అలాగే యెషయా 7:14 ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడెను. ఇమ్మానుయేల్ అని పేరుకి అర్థం ఏంటండి? భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. అలాగే చూసినట్లయితే మరి మీకా 5:2 యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము నువ్వు అల్పమైన దానము కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించువాడు నీలో నుండి వచ్చునని మీకా 5:2 చెప్తుంది. అలాగే మలాకీలో చూసినట్లయితే 4:2 నా యందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగును, కాబట్టి మీరు క్రొవ్విన దూడవలే గంతులు వేయదనని అక్కడ ప్రవక్త చెప్తున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాత నిబంధన గ్రంథంలో అనేక మరి గ్రంథాల్లో ప్రభు గురించి వ్రాయబడింది. కాబట్టి ఇది నిజంగా సత్యము, ఇది నిజమైన చరిత్ర, ఇది లైవ్ అన్నమాట. ఒరిజినల్, పర్ఫెక్ట్గా మన జీవితానికి కరెక్ట్ అయినటువంటి దేవుడు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు పరలోకానికి చేరలేరని మరి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ప్రజలందరికీ కలగబోయే సంతోషం ఏంటంటే మనందరం పాపులమైన మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ అందు పుట్టాడు, స్త్రీ పురుషుల ద్వారా కాదు, స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ఆయన సొంత కుమారుడు, ప్రియకుమారుడు. మనందరం ఏమో సైతానికి బిడ్డలుగా ఉండి సైతాన్ యొక్క కార్యాలు చేసి దేవునికి వ్యతిరేకం అయిపోయినప్పుడు మరలా ప్రభు తన వాక్యం ద్వారా, తన రక్తం ద్వారా, తన ఆత్మ కడిగి శుద్ధీకరించి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసి తండ్రి ఎదుట నిలువబెట్టి వీరు నా స్వరూపం, నా పోలిక, నా వారు తండ్రి వీరిని దత్తపుత్రులుగా, నా శరీరం, నా రక్తం ద్వారా, నా ఆత్మ ద్వారా వీరిని విమోచించాను కాబట్టి, నా స్వరూపం, నా పోలిక ఇచ్చాను కాబట్టి వీరిని దత్తపుత్రులుగా నువ్వు స్వీకరించని మళ్ళా తండ్రికి మళ్ళీ కుమారులుగా, కుమార్తెలుగా, వారసులుగా కుమారుడు అప్పగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనందరి కుటుంబాల్లో కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. రెండోది జ్యేష్ఠుడు. చాలా మంది మాకు మగపిల్లడు పుట్టలేదు, మగపిల్లడు లేదు. ఇదిగో పెద్ద కుమారుణ్ణి, పరలోక కుమారుణ్ణి నీకు, నాకు, మనకు దేవుడు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మనకిచ్చేశాడు. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లట దేవుడు తన కుమారుడు అనేక సహోదరులు, అంటే అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి సహోదరులు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సహోదరుల్లో జ్యేష్ఠుడు అగినట్లు ఎవరిని చూసినో తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారని ఎంచి వారిని నిర్ణయించాడు, చూశాడు, నిర్ణయించాడు. ఇంకా నువ్వు త్రాగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, మోసగాడిగా, అబద్ధకుడిగా, అన్యాయస్తుడిగా, అక్రమకారుడిగా, అవినీతిపరుడిగా ఉన్నావు. నువ్వు ఇంకా మారలేదు, కానీ ఆయన నిర్ణయించాడు. చూడండి నీ మీద ఎంత నమ్మకమో. నిర్ణయించాడట. ఏం నిర్ణయించాడంటే చూశాడు, ఈ వ్యక్తి నా కుమారుని యొక్క స్వారూప్యం గలవరవడానికి వీడిలో అర్హత ఉంది, వీడు నా కుమారుని యొక్క స్వరూపంలోకి మారుతాడు కొన్ని నెలల్లోనో సంవత్సరాల్లో అని నిర్ణయించాడు. నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులు చేస్తున్న వారిని తన మహిమతో నింపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. తన మహిమతో నింపుతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించు, గట్టి చెప్పండి, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే పొందువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నువ్వు ఉచితంగా నీతిమంతుడు చేయడానికి ఏ సైంటిస్టు, ఏ డాక్టర్, ఏ ప్రొఫెసర్, ఏ లాయర్, ఏ జడ్జి దగ్గరికి వెళ్తే అయ్యా నేను పాపిని, నా పాపం పరిహరించబడాలి, నేను అవినీతి పరుని, అక్రమకారిని, అన్యాయస్తుని, నేను నీతిమంతుడిగా మారాలి అని ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెడితే నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. ఎంత గొప్ప అధికారం నువ్వు కలిస్తే నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. ఆ నీతిమంతుడిగా పొందేవరట. కాబట్టి పొందువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులు, ఉచితం రక్షణ. నువ్వు విశ్వసిస్తే చాలు. నీ మనస్సు ఇస్తే, నీ హృదయం ఇస్తే, నీ శరీరం ఇస్తే, నీ జీవితం ఇస్తే, నీ కుటుంబాన్నే దేవుడు సంరక్షించి పోషించి ఉన్నతమైన స్థితిలో నిన్ను అందల మీద ఎక్కించడానికి రెడీగా ఉన్నాడు. మందే ఆలస్యం, శిశువుగా ఇవ్వబడుతున్నాడు, బహుమతిగా ఇవ్వబడుతున్నాడు, కుమారుడిగా వారసుడిగా నిన్ను చేసుకోవడానికి ఆయన ఇవ్వబడుతున్నాడు. కాబట్టి ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన ఆ వాక్యము స్థిరపరచబడింది. ఏంటి దేవదూతల ద్వారా పలకబడిన ఆ వాక్యం అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలగ మహా సంతోషకరమైన శుభవార్త. దాన్నే రిపీట్ చేసి ఇక్కడ అంటున్నాడు. కాబట్టి దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందును ప్రతి అతిక్రమమును, ప్రతి అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షింపబడ్డామా? క్రైస్తవులం కదా, ఎన్నోసార్లు విశ్రాంతి ఆరాధనలకు వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకున్నాం, కానుకలు సమర్పించుకున్నాం, అన్నీ బాగుంది. కానీ నీకు రక్షణ ఉందా? నీకు మారు మనసు ఉందా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ ఆత్మ రక్షింపబడిందా? దేవునితో నువ్వు మంచి సహవాసం కలిగి ఉన్నావా? అనుసంధానం కలిగి ఉన్నావా లేదా? మనము పరీక్ష చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. యేసుప్రభు నోటంట వచ్చిన మొట్టమొదటి సువార్త ఏంటంటే మత్తయి 4:17 ఏమన్నారంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి. ఒకే మాట. పరలోక రాజ్యం నీ ముందే ఉంది, నీ వెనకే ఉంది, నీ చుట్టే ఉంది. నువ్వు మనసు మార్చుకుంటే నీ హృదయంలోకి ఆ పరలోకాన్ని ఏలే ప్రభు ఆ యొక్క శిశువుగా, ఒక కుమారుడిగా, ఒక రక్షకుడిగా నీలోకి వచ్చి నీలో నివసించి తనతో నివసించే గొప్ప జీవితాన్ని నీకు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మన అందరి వెనుకల్లో హృదయాల్లో నిరంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. 2024వ సంవత్సరము డిసెంబర్ 25వ తేదీ ప్రపంచమంతా పర్వదినము. ఇది శుభదినము అయ్యా. పరలోకమందున ప్రియ తండ్రి, మీరు మా కొరకు కానుకగా వచ్చి ఉన్నారు దేవా. ఆ కానుకను మా హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం చేయండి. మీ దాసుల వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించండి. క్రిస్మస్ ఉదయకాలం క్యారెస్ తోడై ఉన్నందుకు అయ్యా, మీ బిడ్డలు దేవా వారి పనులు ముగించుకుని ఎంతో ఆసక్తితో, ఆశతో మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి మీ దైవర్తమానం విని దేవా సంతోషించే గొప్ప కృప దయచేసినందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి క్రిస్మస్లు అనేకము చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని, గుడి వచ్చిన చిన్న బిడ్డలు, యవనస్తుల్ని, పెద్దవారిని, స్త్రీల్ని, పురుషుల్ని పేరు పేరున దర్శించి దీవించి ఆశీర్వదించండి. మీరు ఈ లోకములో పుట్టుకతోనే భూమి మీదకి సమాధానం తీసుకొచ్చి ఉన్నారు దేవా. మీరు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ కూడా సమాధానం భూమి మీద విడిచిపెట్టి ఉన్నారు తండ్రి. సమాధానం ప్రతి కుటుంబములో అనుగ్రహించమని, పరిచర్యను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టాలోడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టాలోడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే. రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే. రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి. బంగారు సామ్రాణి పోలమునిచ్చి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి. బంగారు సామ్రాణి పోలమునిచ్చి వచ్చామే. ఈ నామమే పరిశుద్ధపరచబడుగాక. ఈ రాజ్యము వచ్చుగాక. ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మాకు ఆహారం నేను మాకు దయచేయము. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములను మీరు క్షమించును. మమ్ము శోధనకు తేక దుష్టుని తప్పించును. ఎందుకంటే రాజ్యము ఫలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
శుభ్రంగా